జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పటిదాకా మనం మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ గురించి చాలా తక్కువ చేసే మాట్లాడుకున్నాం. కానీ నిజానికి ఈ పాకిస్తాన్ గురించి ఇంకా అసహ్యకరంగా మాట్లాడుకోవాల్సినటువంటి సమయం అయితే వచ్చింది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరంతా కూడా కింద మీద పడి దొరుకుతారు. దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. తమ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పాకిస్తాన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలను వింటే ఎవరికైనా కూడా గూస్ బంప్స్ వస్తాయని చెప్పేసి కొంతమంది సూడో సెక్యులర్లు ఈ పాకిస్తాన్ ప్రేమికులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆర్థికంగా భారతదేశంతో పోటీ పడడానికి ఈ పాకిస్తాను ఒక అద్భుతమైన ఆలోచనతో గొప్ప పథకం అయితే వేసింది. అదే గాడిదల పెంపకం. మీరింటాది నిజమే. గాడిదలను పెంచడం ద్వారా తమ దేశ జీడిపిను డబ్బులు చేసుకోవాలని ఈ పాకిస్తాన్ అయితే భావిస్తానంట. సాక్షాత్తు మన నేషనల్ మీడియాలోనే ఈ వార్తలన్నీ కూడా వచ్చాయి. నేనేదో కావాలని చెప్పేసి చెప్పడంలే. ఈ గాడిదలను పెద్ద ఎత్తున పెంచడం ద్వారా వీటి నుంచి లక్షల కోట్ల రూపాయలను సంపాదించవచ్చని పాకిస్తాన్ ఒక సూపర్ ప్లాన్ అయితే వేసింది. పాకిస్తాన్ ఆర్థిక మంత్రి అయినటువంటి మహమ్మద్ ఔరంగజేబు విడుదల చేసినటువంటి పాకిస్తాన్ ఎకనామిక్ సర్వే 2025-2026 నివేదికలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. చైనాలో పెరుగుతున్నటువంటి డిమాండ్ను ఆసరాగా చేసుకుని అక్కడికి గాడిద మాంసం, అలాగే గాడిదల యొక్క చర్మం, అలాగే ఇతర ఉత్పత్తుల ఎగుమతులను భారీగా పెంచడానికి ప్రణాళికలు కూడా సిద్ధమైతే చేస్తుంది. ఈ సర్వేలో ప్రత్యేకంగా న్యూ ఎక్స్పోర్ట్ ఎవెన్యూ ఫర్ డాంకీ మీట్ అండ్ అదర్ ప్రొడక్ట్స్, అంటే గాడిద మాంసం ఇతర ఉత్పత్తుల కోసం ఎగుమతి మార్గం అనేటటువంటి ఒక కొత్త విభాగాన్ని కూడా చేర్చినారు. సాధారణంగా మనం ఈ మధ్యన సెమీ కండక్టర్ చిప్స్ తయారీకు మన దేశాన్ని హబ్గా మార్చాలని చెప్పేసి మన ప్రధాని మోడీ గారు ఒక లక్ష్యాన్ని అయితే పెట్టుకున్నారు. దాని గురించి మనం కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈ పాకిస్తాన్ మాత్రం గాడిదల పెంపకాన్ని 10 రెట్లు పెంచాలని ఒక టార్గెట్ గా పెట్టుకుని అందుకు చైనా మార్కెట్ ను కూడా రెడీ చేసుకునింది. ఏ మామూలు తెలివితేటలు కాదు వెళ్ళయి, అమ్మో చాలా ఎక్కువ. అయితే చైనాలో గాడిదల ఉత్పత్తులకు ఎందుకు అంత డిమాండ్ ఉందయ్యా అంటే, చైనా సాంప్రదాయ వైద్యంలో ఈ గాడిద చర్మం నుంచి తయారు చేసేటటువంటి జిలాటిన్ ఆధారిత ఇజియావ్ అనేటటువంటి మందుకు విపరీతమైనటువంటి డిమాండ్ అయితే ఉందంట. ఇది శరీరంలో ఉన్నటువంటి ఎర్ర రక్త కణాలను వేగంగా పెంచుతుందని, రక్తహీనతను సమర్థవంతంగా తగ్గిస్తుందని చెప్పేసి ఈ చైనా వాళ్ళ నమ్మకం. అంతేకాకుండా చర్మం పైన ఉండేటటువంటి ముడతలను తగ్గించి యవ్వనంగా ఉంచడానికి, అలాగే శరీరంలో కొలాజన్ శాతాన్ని పెంచడానికి దీన్ని అయితే వాడుతూ ఉంటారు. ఇక సాధారణమైనటువంటి అంటే మనం తినేటటువంటి మటన్ కానీ, లేకపోతే చికెన్ కానీ, లేకపోతే ఈ జిహాదీగాళ్ళు తినేటటువంటి బీఫ్ తో పోలిస్తే ఈ గాడిద మాంసంలో ప్రోటీన్లన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని, కొలెస్ట్రాల్ అలాగే కొవ్వు శాతం చాలా తక్కువగా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి వీళ్ళంతా కూడా భావిస్తారు. ఇటీవలి కాలంలో గాడిద పాలకు కూడా చైనా వ్యాప్తంగా విపరీతమైనటువంటి ఆదరణ అయితే పెరుగుతుంది. గాడిద పాలలో ఉండేటటువంటి పోషకాలు దాదాపుగా తల్లి పాలతో సమానంగా ఉంటాయని చెప్పేసి ఈ చైనా శాస్త్రవేత్తలంతా కూడా చెబుతారు. ఆవు పాలు పడనటువంటి పసిపిల్లలకు ఇది మంచి ప్రత్యామ్నాయం అంట. ఏమో మీరు చూసారో లేదో, ఇక్కడ మన గ్రామాల్లో కూడా ఈ గాడిదలు పట్టుకొని ఏదో అంత 3 గ్లాసులకి ఏదో ఇంత అని చెప్పేసి డబ్బులు తీసుకుంటా ఈ గాడిద పాలు అమ్ముతారు ఈ మధ్య కాలంలో. అంతకు ముందు లేదు. గాడిద పాలలో విటమిన్ ఇ, అమినో యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల యాంటీ ఏజింగ్ క్రీములు, అలాగే లగ్జరీ సబ్బుల తయారీలో చైనా వాళ్ళు ఈ పాలను విరివిగా అయితే వాడుతున్నారు. ఈ కారణంగానే చైనాలో ఈ గాడిద ఉత్పత్తులకు ఎక్కువ డిమాండ్ అయితే ఉన్నది. ఇప్పుడు ఆ డిమాండ్నే ఈ పాకిస్తాన్ వాడుకోవాలని చెప్పి చూస్తుంది. ఈ గాడిద ఎగుమతులను సులభతరం చేయడం కోసం పాకిస్తాన్ ఫెడరల్ ప్రభుత్వం ఇప్పటికే చైనాతో ప్రత్యేక శానిటరీ ప్రోటోకాల్స్ ఒప్పందాలపైన సంతకాలు కూడా చేసింది. చైనాకు ఎగుమతి చేసేందుకు వీలుగా కరాచీ సమీపంలోని గ్వాదర్ ఫ్రీ జోన్ లో ఈ గాడిదల వధశాలను ఏర్పాటు చేయడానికి షహజాద్ అండ్ షావో అనేటటువంటి సంస్థకు పాకిస్తాన్ ప్రభుత్వం కొత్తగా లైసెన్స్ కూడా మంజూరు చేసింది. సాధారణంగా ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో బరువులు మోయడానికి ఈ గాడిదలను ప్రధానంగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చైనా నుంచి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు కూడా పాకిస్తాన్ లో విపరీతంగా పెరిగిపోయినాయి. గతంలో 15,000 నుంచి 30,000 రూపాయలు పలికినటువంటి ఒక గాడిద ధర ఇప్పుడు ₹1,00,000 దాటి రికార్డు స్థాయికి అయితే చేరిందంట. దీంతో ఈ పాకిస్తాన్లో గాడిదల పెంపకం విపరీతంగా పెరిగిపోయింది. సరే, ఇంతవరకు బాగానే ఉండాలి. అయితే ఈ సరికొత్త వ్యాపార మార్గం ద్వారా విదేశీ పెట్టుబడులు వస్తాయని,
పశు పోషకులకు ఉపాధి లభిస్తుందని చెప్పేసి పాకిస్తాన్ అయితే భావిస్తుంది. దీని ద్వారా కనీసం పాకిస్తాన్ లో 70 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించి తమ దేశ జీడిపి రెట్టింపు అవుతుందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆశిస్తున్నారు. అంటే గాడిదల పెంపకం అంటున్నారు, ఉద్యోగాల అవకాశం అంటున్నారు. ఎందుకు దేనికోసం ఇస్తారు ఉద్యోగాలు? పాలు తీసేదానికా, లేకపోతే కోసేదానికా, లేకపోతే వాటి పేడ ఎత్తేదానికా, దేనికి ఉద్యోగాలు అంటున్నా? నాకైతే డౌట్ గానే ఉండదు. ఎందుకు అదేదో మీకు ఏదైనా తెలిస్తే కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు దీనివల్ల పాకిస్తాన్ లో సంపద సృష్టి జరిగి చివరికి తమ దేశంలోకి మల్టీనేషనల్ కంపెనీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు కూడా వస్తాయని ఈ పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడంతో ఇప్పుడు జనాలకు చెప్పాలంటే పిచ్చెక్కినట్టు అయిపోతుంది. కాదురా, మీరు చేయాలనుకుంటున్న పని ఏంది, మీ ఆశలేంది, నాకైతే అర్థమే కావడం లే. అసలు ఈ పాకిస్తానీలో స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేదా జాంబీలుగా మారిపోయినారా అని చెప్పేసి కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో జోకులు అయితే వేస్తున్నారు. అది విషయం. చూడండి ఎట్టున్నాయో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తెలివితేటలు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ న్యూస్ ను మీరు ఎంజాయ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.